మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే సంక్రాంతి నుంచి మనకి రవి అంటే సూర్యభగవానుడు మకరంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ సూర్యభగవానుడు ప్రతి మాసమునందు కూడా ఒక్కొక్క రాశి యందు సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఆ రాశి యొక్క నామం అంటే ఇప్పుడు మేషంలోకి వచ్చాడు అనుకోండి, ఆయన మనం మేష సంక్రమణం అని, లేకపోతే తులా సంక్రమణం అని. ఇప్పుడు మనకి ఈ యొక్క ధనుర్మాసం మొదలయ్యేటప్పుడు ధనుస్ సంక్రమణం అని, అలాగే మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మకర సంక్రమణం అని చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఈ మకర సంక్రమణం ఎప్పుడైతే మకర రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించడం జరుగుతుందో అప్పటి నుంచి మనకి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలవబోతోంది. అయితే ఈ సంక్రాంతి నుంచి కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అంటే, ఇక్కడ ఈయన జనవరి 14 నుండి మళ్ళీ ఫిబ్రవరి 12వ తేదీ వరకు కూడా ఈయన మకర రాశిలోకే సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఇలా సంచారం చేస్తున్నప్పుడు ద్వాదశ రాశుల వారికి కొంతమందికి అనుకూలంగాను, కొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగాను, అంటే పనుల ఆలస్యమనో ఏవో ఒకటి కొద్దిగా, అంటే వాళ్ళ యొక్క రాశి నుండి ఆ సూర్యభగవానుడు ఉన్న రాశినికి ఎన్నో స్థానం అవుతుందో చూసుకుని శుభస్థానం అయితే శుభ ఫలితాలు, ఆ ఉండే స్థానం కొంచెం వాళ్ళకి వ్యతిరేకంగాను, అశుభ స్థానం అయితే వ్యతిరేక ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ సూర్యభగవానుడు అనేది ప్రత్యక్ష భగవానుడు కాబట్టి ఈయన ఆరాధన చేయడం ద్వారా కూడా, అసలు ఈయనకి ఎటువంటి ఆరాధన చేయడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారు శుభ ఫలితాలు పొందవచ్చు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ సూర్యభగవానుడు ధనుసు రాశి నుంచి మకరంలోకే ప్రవేశిస్తున్నాడు కదా. అంటే మకర సంక్రమణం మనకి జనవరి 14 నుండి. సో సహజంగా ద్వితీయ స్థానం అనేటప్పుడు వాక్ స్థానము, సమయానికి భోజనం అంటే మనకి మృష్టాన్న భోజనము, వాక్కు, కుటుంబము, ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ కూడా కనబడతాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క ద్వితీయ స్థానంలోకి రవి సంచారం చేస్తున్నాడో కాస్త వాక్కు అంటే మాట్లాడే విధానాన్ని చురుగ్గా, అంటే స్పీడ్గా మాట్లాడేయకుండా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడేయకుండా, లేదా అవతల వాళ్ళకి కోపం రప్పించేలా మాట్లాడడము, ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవడం అనేది మంచిది. అలాగే ఇదే సమయంలో మీకు కూడా కోపం తగ్గించుకోవడం కూడా ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అయితే ఒక్కోసారి వీళ్ళకి వాళ్ళు చేపట్టే పనుల్లో వాటిలో చిన్న చిన్న ఆటంకాలు రావడం, ఎక్కువగా ధనం అంటే ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యుల పరంగా కాస్త ధనం ఎక్కువగా ఖర్చు కావడం, అంటే ఇంటికి ఏదైనా చుట్టాలు రావడమనో, ఎక్కువగా ఖర్చు ఇంట్లో ఏదైనా చేస్తూ ఉండడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మాట పట్టింపులు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించుకోవాలి. అలాగే కంటికి సంబంధించిన ఇబ్బందులు, మామూలు సైన్సైటిస్ ఉన్న, మైగ్రేన్ ఉన్న ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఈ యొక్క తలభారం అంటే శిరోభారంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు వీళ్ళ ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించుకోవాలి. ముఖ్యంగా సమయానికి నిద్ర, సమయానికి తిండి, అంటే సమయపాలన అనేది ఇక్కడ చాలా అవసరం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. అలాగే మరి ధనుసు రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఇలాంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా తప్పనిసరిగా సూర్య ఆరాధన చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి. ఆరోగ్యపరంగా కాస్త శారీరక బలం అది చేకూరడం అనేది జరుగుతుంది. అలాగే నానబెట్టిన గోధుమలు గోవు తినిపించడం, లేదా మనకి గోధుమ చపాతీలు చేసి గోవుకు తినిపించవచ్చు, లేదా కుక్కలకు పెట్టవచ్చు, ఏదైనా సరే ఇవ్వడం. లేదు మాకు ఇది అది కుదరడం లేదండి అంటే ఏదో ఒక 21 చపాతీల కిందో, లేకపోతే ఏదైనా మీకు పక్కనున్న గుడి ఏదైనా ఉంటే ఆ గుడిలో ఈ చపాతీలు చేసి ప్రసాదంగా ఇవ్వడం, ఇలాంటివి చేసినా కూడా ఈ యొక్క వ్యతిరేక ఫలితాలు అనేవి ధనుస్సు రాశి వాళ్ళకి తగ్గడం అనేది జరుగుతుంది. రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది? జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడే కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో
మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బా ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రవి మనకి మకరంలో ప్రవేశించడం ఎప్పుడు జరుగుతుంది, జనవరి 14న. ఈయన ఫిబ్రవరి 12 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంచారం చేస్తున్నంతసేపు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అని కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రత్యక్ష భగవానుడు మనకి చెప్పింది మనం అనుకున్న సూర్య భగవానుడి. కాబట్టి ఈయన ప్రతీ నెల మారుతున్నా కూడా ఆయా రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి శుభాశుభ ఫలితాలు మిక్స్ అయి ఉంటాయి. కాబట్టి మనం చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే వీటితో పాటుగా మీకు ఏదైతే మీకు జన్మ జాతకం ఉందో మీరు పుట్టిన సమయానికి ఆ జన్మ జాతకాన్ని కూడా పరిశీలన చేసుకున్నప్పుడు మనకి పూర్తి ఫలితాలు లభిస్తాయి. అలాగే ఈ యొక్క తెలుసుకునేవి దేనికయ్యా అంటే ఈ గోచార ఫలితాలు ఒక అవగాహన. ఏదైనా ఒక మనిషి సహజంగా ఒక పని చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది మనకి, ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు అబ్బా ఇప్పుడు నాకు ఈ సమయం బాగుందో లేదో, నేను ఈ పని మొదలెడితే నాకు లాభమా నష్టమా, లేకపోతే నేను ఈ యొక్క ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను ఈ పని, దీనివల్ల ఎంతవరకు నాకు కలిసి వస్తుంది, ఈ సమయం ఎంతవరకు అనుకూలం నాకు, ఇలాంటివన్నీ కూడా మనకు జాతకం ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇటు గోచారము చూసుకుంటూ అటు జాతకం ద్వారా కూడా చూసుకోవచ్చు. అప్పుడు అలా చూసుకోవడం వల్ల ఏమవుతుంది, మంచి సమయం ఉంటే పర్వాలేదు, లేదా ఏది అనుకూలం అంటే అది వివాహానికి కావచ్చు, లేకపోతే ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టడానికి కావచ్చు, కొత్తగా ఏదైనా ఒక సాధించాలి జీవితంలో అని అనుకున్నప్పుడు ఆ సాధించాలనుకునే దానికి క్రమంలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఈ మన జాతకం అనేది అంటే మనం పుట్టిన సమయానికి ఏదైతే జన్మ జాతకం ఉందో ఆ జన్మ జాతకంతో పాటు ఈ యొక్క గోచారం కూడా మనకు ఉండే గ్రహాలు కూడా మనకి రెండింటినీ మనం క్లబ్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్ ఫలితాలు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏ ముఖ్యమైన పనులు చేయాలనుకున్నా ఇటు గోచారంతో పాటు జన్మ జాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా చూసుకొని పని మొదలు పెట్టడం ద్వారా సంపూర్ణమైన సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.